హలో అందరికీ, వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. రొటీన్గా ఏం తింటాం, అందుకని పైనాపిల్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు మీకోసం స్పెషల్గా చేస్తున్నా. ఇది నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు తిన్నా. నేనైతే ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ లోకల్ అథెంటిక్ క్విజిన్ అయితే ట్రై చేస్తాను. మీరు కూడా నాలాగేనా? అయితే ఇంకెందుకు లేట్, దీనికోసం బ్యాంకాక్ వరకు వెళ్ళకుండా ఎలా చేయాలో నేను చెప్తాను, పదండి. ఏంటి పైనాపిల్ అన్నారు, సీ ఫుడ్ అన్నారు, ఇప్పుడు మ్యాంగోస్ చూపిస్తున్నారు అనుకున్నారా? మీరు విన్నది కరెక్టేనండి. పైనాపిల్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైసే చేస్తాం. కానీ వచ్చే దారిలో ఈ మ్యాంగో చట్నీ చూస్తే చాలా బాగుందనిపించి మీకు కూడా చూపిద్దామని తీశాను. అండ్ ఈ తోటలోనే చిన్న పార్టీ కూడా చేసుకుంటున్నాం. అందులో స్పెషల్ ఈ పైనాపిల్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్. సారీ, దీన్ని థాయ్లో కోవాపాడ్ సప్పరాడ్ అంటారు. కోవాపాడ్ అంటే ఫ్రైడ్ రైస్, సప్పరాడ్ అంటే పైనాపిల్. సరే, మరి సాపరాడ్ని కట్ చేద్దామా? ముందుగా పైనాపిల్ని మిడిల్ నుండి 2 హాఫ్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మిడిల్లో ఉన్న పల్ప్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. పచ్చిగా ఉండే పైనాపిల్ కంటే కాస్త ఎల్లో కలర్లోకి ముగ్గిన పైనాపిల్ సెలెక్ట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకొని సీ ఫుడ్ కోసం కామెట్ సంచులు ఉన్నాయి కదండి, అదేనండి స్క్విడ్. ఇదొక సీ ఫుడ్. వీటిని ఎలా క్లీన్ చేయాలో షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేశాను, చూడకపోతే అక్కడ చూడండి. వీటిని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్నాక మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత వీటి నుండి వచ్చే వాటర్ని సపరేట్ చేసి ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే ప్రాన్స్ కూడా సాల్ట్, పసుపు వేసి ఉడికించుకోవాలి, వీటి నుండి బయటికి వాటర్ వచ్చేంత వరకు. స్క్విడ్ని, రొయ్యల్ని ఎప్పుడైనా ఉడికించేటప్పుడు ఆ వాటర్ని పడేసేయాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేస్తే ఎక్కువగా నీచు స్మెల్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక చికెన్ పీసెస్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపును వేసి ఉడికించుకోవాలి. చికెన్ పీసెస్ నుండి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా 15 మినిట్స్ చికెన్ పీసెస్ ఉడికిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వెడల్పుగా ఉన్న ఒక కడాయిని తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అందులో కొన్ని కాజు వేసి వేయించుకోవాలి. కాజు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులోకి 2 రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్ వేసి వేయించుకోవాలి.
ఆనియన్స్ అనేవి మరీ ఓవర్ కుక్ కాకుండా కాస్త వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకుందాం. చికెన్ పీసెస్ వేగిన తర్వాత స్టార్టింగ్ ఉడికించి పక్కన పెట్టుకున్న స్క్విడ్ అండ్ ప్రాన్స్ని వేసుకోవాలి. వీటి తరువాత కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ని కూడా వేసేద్దాం. ఈ పీసెస్ అన్నీ డీప్ రోస్ట్లా కాకుండా 80% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న ప్లెయిన్ బగారా రైస్ని యాడ్ చేసుకుంటున్నా. మనకు కావాల్సినంత క్వాంటిటీ రైస్ యాడ్ చేసుకొని రైస్లోకి పీసెస్ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం మిక్స్ చేసుకున్నాక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కాస్త గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 1 లెమన్ జ్యూస్ లేదా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. మొత్తం అన్ని రైస్కి పట్టే వరకు మిక్స్ చేసుకొని లాస్ట్లో 1 స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేద్దాం. దీనిలో వేసిన బగారా రైస్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తున్నా, చూడకపోతే చూడండి. ఇలాంటి కొత్త రెసిపీలు అలానే మంచి మంచి వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద గంట సింబల్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే అలా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫ్రైడ్ రైస్ ఎంత బాగా మిక్స్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. కాసేపు ఇలా ఫ్లేమ్ మీద కలుపుతూ ఉందాం. చూసారా, చూడ్డానికి చాలా డెలిషియస్గా ఉంది కదా. పైనాపిల్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. జనరల్గా మనం సర్వ్ చేసుకున్నట్టు ప్లేట్లో కాకుండా ఇలా పైనాపిల్ పీల్లోనే స్టఫ్ చేసుకుంటే డిఫరెంట్గా ఆ పైనాపిల్ తింటున్నట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఫీల్. అది తింటున్నప్పుడు ప్రతి ముద్దలో కూడా కాజు, ప్రాన్, చికెన్, స్క్విడ్ పీసెస్తో పాటు పైనాపిల్ పీసెస్ కూడా పుల్ల పుల్లగా తీయగా తగులుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా, ఆ టేస్ట్ ఇప్పటికీ నేను మర్చిపోలేనండి. అంత టేస్టీగా ఉంటుంది. అందుకే మా ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చూపిద్దామని ఈరోజు చేశాను. వాళ్ళకు కూడా చాలా నచ్చింది. సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి ఈ స్టైల్లో ఒకసారి చేసి ఇవ్వండి, ఖచ్చితంగా రెండోసారి అడిగి మరీ తింటారు. ఎలా అనిపించింది పైనాపిల్ సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్? దీన్ని చేయడం కూడా చాలా ఈజీ కదా. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కబురు పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్.